ప్రైజ్ లార్డ్ అందరికీ బాగున్నారా? గజ దొంగను క్షమించిన దేవుడు. మనమంతా తెలుసో తెలియకో పాపాలు చేస్తుంటాం. చెడు చేష్టాలే కాదు, మనసులో చెలరేగే చెడు ఆలోచనలు కూడా పాపంలోకి నెడతాయి. దేవుని ఆజ్ఞ మీరడం పాపం. తప్పులు చేసి తమకే తెలియదని చెబితే వారిని అసత్యవంతులుగా బైబిల్ పేర్కొంది. కాబట్టి పాపులైన వాళ్ళు దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని లేఖనాల్లో పేర్కొన్నాయి. అందువల్ల ఒకరి హాని కలిగించే ఆలోచనలకు దూరంగా ఉంటూ దైవాన్ని విశ్వసిస్తూ ఆయనను శరణు వేడాలి. పాపాన్ని ద్వేషించే దేవుడు ఎంతటి పాపినైనా కరుణించి హక్కును చేర్చుకుంటాడు. యేసుక్రీస్తు శిలువపై ఉండి కూడా పశ్చాత్తాప చెందిన గజ దొంగను క్షమించి పరలోక భాగ్యం అనుగ్రహించాడు. మన పాపం మనకే కాకుండా మన పిల్లలకు కూడా వర్తిస్తుందని గుర్తుంచుకోవాలి. చేసిన తప్పుల గురించి పశ్చాత్తాపం చెందకపోగా మళ్ళీ మళ్ళీ పాపాలు చేస్తే దేవుడు ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి దైవాన్ని ఆశ్రయించాలి. ఆయన మనల్ని క్షమించి పవిత్రులుగా చేస్తాడు. అలాంటి పశ్చాత్తాప హృదయాన్ని దేవుడు మనందరికీ ప్రసాదించాలని వేడుకుంటున్నాను. ఆమేన్.